ఒక ఊరిలో ఒక గొప్ప శిల్పి ఉండేవాడు. ఆయన చేసే విగ్రహాలు చాలా నిజరూపంలా అనిపించేవి. ఒకరోజు ఒక పెద్ద రాయిని తీసుకొని దాంతో ఒక అందమైన దేవుడి విగ్రహాన్ని చెక్కడం మొదలుపెట్టాడు. ఆయన ఆ రాయిని కొట్టగానే ఆ రాయి నుండి ఒక గొంతు వినిపించింది. ఆగు, నన్ను కొట్టకు, నాకు చాలా నొప్పిగా ఉంది, నన్ను వదిలే అని. ఆ శిల్పి జాలితో ఆ రాయిని పక్కన పెట్టి మరొక రాయిని తీసుకున్నాడు. రెండో రాయిని కూడా చెక్కడం మొదలుపెట్టాడు. ఈ రాయికి కూడా నొప్పి కలిగింది, కానీ అది ఓపిక పట్టింది. శిల్పి ఎన్నోసార్లు ఆ రాయిని కొట్టినా చెక్కినా అది భరించింది. కొన్ని రోజుల తర్వాత ఆ రాయి ఒక అద్భుతమైన దేవుడి విగ్రహంగా మారింది. ఆ ఊరిలో ఒక కొత్త గుడి కట్టారు. శిల్పి చేసిన ఆ అందమైన విగ్రహాన్ని గుడిలో ప్రతిష్ఠించారు. అందరూ వచ్చి ఆ విగ్రహానికి పూజలు చేస్తూ దండాలు పెడుతున్నారు. మరి మొదట వద్దన్న రాయి ఏమైందంటే దాన్ని గుడి బయట మెట్ల దగ్గర వేశారు. గుడికి వచ్చే ప్రతి ఒక్కరూ ఆ రాయి మీద కాళ్ళు పెట్టి తొక్కుతూ లోపలికి వెళ్ళేవారు. అంతేకాదు, కొబ్బరికాయలు కొట్టడానికి కూడా ఆ రాయినే వాడేవారు. ఒకరోజు గుడి బయట ఉన్న రాయి లోపల ఉన్న విగ్రహాన్ని అడిగింది, మనం ఇద్దరం ఒకే కొండలో గల రాళ్ళం కదా, నిన్ను అందరూ పూజిస్తున్నారు, నన్ను మాత్రం ఎందుకు ఇలా తొక్కుతున్నారు అని అడిగింది. అప్పుడు ఆ విగ్రహం నవ్వి ఇలా చెప్పింది, నేను చెక్కేటప్పుడు ఆ క్షణకాల నొప్పిని భరించాను, అందుకే ఈరోజు దేవుడిని అయ్యాను. నువ్వు ఆ రోజు కష్టాన్ని భరించలేకపోయావు, అందుకే ఇప్పుడు మెట్టుగానే మిగిలిపోయావు అని చెప్పింది. ఈ కథలో నీతి ఏంటంటే, మన జీవితంలో కూడా కష్టాలు, సంఘర్షణలు వచ్చినప్పుడు మనం నొప్పి అని వెనుకాడితే మెట్టులాగే మిగిలిపోతాం. ఆ కష్టాన్ని ఎదిరించి ఓపికతో ముందుకు వెళ్తే తప్పకుండా ఒక గొప్ప స్థాయికి చేరుకుంటాం. విజయం శాశ్వతం కాదు, పోరాటం అంతం కాదు, ఓపికే మనల్ని మహోన్నతులుగా తీర్చిదిద్దుతుంది.